బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నార్త్ కరోలినాలోని షార్లెట్లో గణేష్ ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకు అలంకరణ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. షార్లెట్లోని నార్త్ బ్రూ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. హంటర్స్ విల్లేలో గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ విగ్రహాన్ని పెద్ద ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. మహిళల కోలాటాలు, భజనలు, భక్తుల జయ జయధ్వానాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన మంటపాల్లో గణనాథుని ప్రతిష్ఠించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆ గణనాథుడికి రకరకాల పిండి వంటలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించారు. 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ సునందన్ వివరించారు. 2వ ఏడాది గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారంతా విఘ్నేశ్వరుని ప్రార్థించారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు సునందన్ కుమార్ సూరా. నేను ఈ నాగ్పూర్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నానండి. కృష్ణగా మేము ఈ గణేష్ చతుర్థి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ 9 days చేస్తున్నాము. September 14th there will be procession along with the parade. ఈ గణేష్ చతుర్థి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రీజన్స్ వాళ్ళని కలుపుకొని సెలబ్రేట్ చేయడం ఒకటి. రెండవది మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ కల్చర్ ను పాస్ చేయడం. సో దట్ లైక్ దే విల్ బి ఫాలోయింగ్ ఆల్ ఎథిక్స్ అండ్ దే విల్ నాట్ ఫర్గెట్ అవర్ కల్చర్ రూట్స్. దానికి అనుగుణంగా మేము భగవద్గీత చదివించే విధంగా ఆర్గనైజేషన్తో కూడా టైప్ చేసుకుంటున్నాము. మరియు అందరికీ అంటే ఇక్కడ ఉన్న నార్త్ బ్రూక్ కమ్యూనిటీ హోమ్ ఓనర్స్ కి అందరికి మరొకసారి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. This is the second year that we North Brook community are celebrating Ganesha. So this the background behind celebrating Ganesha here is twofold. We as Hindus are a very progressive community, but then we also don't want to miss the tie-ups with our culture, right? And for the second generation here, the new generation who are going to schools in America, we want them to be very close to our Hindu culture, and then we as a community want to come together and celebrate Ganesha. Ganesha is a lot of wisdom, lot of knowledge. So I'm wishing everybody here that Lord Ganesha will bless our community and bless America. Today I'm very, very happy that even in a remote place like this, Ganesh Chaviti or Vinayak Chaviti is being celebrated in a most profound and a great manner. Service to humanity, service to God. In the same way, humanity is the best path of life. This is the time we all people who came very far from the other countries are coming into one caste and seeking the Lord Ganesha. That means we seek His blessings. The one who seeks the blessing of God is always safe, happy and healthy physically and mentally. So I request everyone, only what I feel is so many communities are there, so many Hindus are there residing nearby, but only the participation is a bit less. I don't know the reasons. I wish next year all the members of this community should unite together, pray for God and pray for the welfare of the everyone.